కొన్ని లక్షల మంది నిరుద్యోగులు రూమ్లల్లా కొన్ని ఏళ్ల తరబడి తిండి తిప్పలు మాని అక్కడ అవ్వయ్య నిడిచిపెట్టి హైదరాబాద్ లా అశోక్ నగర్ లా ఆడిడ చదువుకుంటా నోటిఫికేషన్లు వస్తాయి మాకు నౌకర్లు వేస్తాయని కష్టపడుకుంటా ఏళ్ళు గడుపుతుంటే మన గౌరవనీయులు మంత్రివర్యులు ఏం మాట్లాడుకుంటారు ఒకసారి చూడుర్రి. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పెట్టేసా ఇది ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. నిరుద్యోగులు ఆడ ఇబ్బందులు పడకుండా ప్రిపరేషన్ అవుతా ఉంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు వాళ్ళ చుట్టాలకు ఇట్లా రికమెండేషన్ల పేరుతోని జాబ్లు పెట్టిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మొన్న చాలా వరకు ఏదైతే ఎన్నికల్లో గత ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగులకు అన్యాయం జరిగింది, నోటిఫికేషన్లు రాలేదని చెప్పేసి నిరుద్యోగులు చాలా మంది ఇండ్ల పొన్న తిరిగి చదువుకోని వాళ్ళకు చాలా మంది వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ చుట్టాలకు చెప్పుకుంటా మరి కాంగ్రెస్ కు ఓటేపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పటికన్నా వాళ్ళ నిరుద్యోగ సమస్య తీరి నౌకర్లు వస్తాయని చాలా మంది ఆశాభావం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ వచ్చి ప్రిపరేషన్ చేసుకుంటున్నారు. మిడిల్ క్లాస్ వ్యక్తులు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, మా బతికే ఇట్లయింది, మా పిల్లలన్నా వాళ్ళు జాబులు నౌకర్లు సంపాదించుకోవాలని ఉన్నదో లేదో అమ్మి మరి కాలేజీలకు ఫీజులు కట్టుకుంటా అటు ట్రైనింగ్ల కోసం కావచ్చు, కోచింగ్ల కోసం కావచ్చు లక్షలు ఖర్చు పెట్టి మరి వాళ్ళకు ట్రైనింగ్ కానీ కోచింగ్ కానీ ఇప్పిస్తున్నారు. కానీ ప్రస్తుతము ఈ రికమెండేషన్ల పేరుతోని ఉన్న కాస్త జాబ్లు పక్కదో పట్టిస్తున్నారు. అయితే చిత్రమైన విషయం ఏంటంటే ఆ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి కావచ్చు, లేదంటే బట్టి విక్రమార్క గారు కావచ్చు ఏమంటున్నారో ఒకసారి చూడండి. ఎక్కడ కూడా ఈ దేశంలో నోటిఫికేషన్లు ఇవ్వమని ఉద్యమాలు జరిగినాయి, నోటిఫికేషన్లు ఇవ్వమని ధర్నాలు జరిగినాయి. కానీ ఇంతగానం నోటిఫికేషన్లు ఇస్తే ఎట్లా కొన్ని ఆపుండ్రు అని ఎక్కడైనా ఈ దేశంలో ధర్నా జరిగిందా? మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు కొన్ని వాయిదా వేయండి అని ధర్నాలు జరిగినాయి. చూసిండ్రా, నిరుద్యోగులు ఇంత తపన పడుతుంటే మన ముఖ్యమంత్రి సారు ఉప ముఖ్యమంత్రి సార్ ఏమంటుండో నోటిఫికేషన్లు అద్దని నిరుద్యోగులు అంటుర్రట. అంటే అంతగానో నోటిఫికేషన్ ఇస్తుర్రు, జాబ్లు మొత్తం ఫిల్ అయిపోయినాయి, అసలు రాష్ట్రంలో నిరుద్యోగులే లేరు అన్నట్టు మన ముఖ్య నాయకులు గౌరవనీయులు ఇట్లా మాట్లాడుతుర్రు. అయితే ఇంకొక వీడియో చూడుర్రి. చూసిండ్రా, మొన్న వరంగల్లా ఒక జాబ్ మేళ నిర్వహిస్తే కేవలం 10-15 వేల జీతాలకు సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం ఎన్ని వేల మంది వచ్చిర్రు. తొక్కిసలాట కూడా జరిగి అక్కడ 3 మహిళలకు గాయాలు కూడా అయినాయి, అక్కడ ఉన్నటువంటి అద్దాలు వలిగిపోయినాయి. అట్లాంటి సిచ్యువేషన్ ఉంది ప్రస్తుతానికి. డిగ్రీలు పీజీలు చేసి ప్రైవేట్ ఉద్యోగాలు అయినా మంచిదని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులు కష్టపడుతుంటే ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ఉద్యోగాలను వాళ్ళ చుట్టాలకు వీళ్లకు ఈ రికమెండేషన్ లో పేరుతో ఇచ్చడం అనేది చాలా దారుణమైన విషయం. ప్రభుత్వానికి విన్నవించే విషయం ఏంటంటే చాలా మంది కష్టపడుతున్నారు. ఇక్కడ హైదరాబాద్ లో వచ్చి కావచ్చు, అక్కడ కావచ్చు, చాలా మంది ఏళ్ళకేళ్ళు పెళ్లి కూడా చేసుకోకుండా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రిపరేషన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు నిరుద్యోగులు. సో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గమనించాల్సిన విషయం ఏంటంటే గతంలో కూడా బీఆర్ఎస్ ఉన్నటువంటి టైంలో నిరుద్యోగులకు అన్యాయం జరగడం వల్లనే ప్రస్తుతం మీరు అధికారంలోకి వచ్చారు. సో ఖచ్చితంగా వాళ్ళకు మీరు వాళ్ళ ఆశలను అడియాశలు చేస్తూ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. వీలైనంత వరకు ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాటిని భర్తీ చేస్తూ వీలైనన్ని ఎక్కువ పోస్టులు నిరుద్యోగులకు అందజేస్తూ వాళ్లకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి ఆర్ తెలుగు తరపున ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.